చిన్న ఉన్నప్పుడు వేసినా పెద్ద ఉన్నప్పుడు వేసినావా? కొంచెం పెద్ద అయినాక ఇది చెప్పితే వచ్చి తీసుకొని కొట్టి ఆకు ఎట్లా వచ్చింది? ఆకు మంచి గ్రోతింగ్ వచ్చింది. గ్రోతింగ్ వచ్చింది, అలా వచ్చింది కదా. ఏర్లు బాగా వచ్చినాయా? ఏర్లు వచ్చి పూత పైన గ్రోతింగ్ వచ్చి పూత దానివల్ల ఫలితం బాగుంటుందా? క్రాప్ సెట్టింగ్ గ్రోతింగ్ పూత మగ్గ మంచిగా ఉంది. మంచిగా ఉంది. దానివల్ల బాగా రిజల్ట్ బాగుంది కదా. రిజల్ట్ బాగుంది. మధ్యలో కొట్టినాను, మధ్యలో ఫస్ట్ నుండి చెప్తేలాగా కొట్టలేను, ఇలా వచ్చలేను. ఎట్లా వచ్చి కొట్టి మంచి గ్రోతింగ్ మంచి పంట మచ్చ లేనట్ట మంచిగా ఉంది. మధ్య దగ్గర వచ్చినది కొట్టినాక క్లియర్గా వచ్చింది, నీట్గా వచ్చింది. పైన మళ్ళీ నీట్గా వచ్చి మందు కొట్టినాక మచ్చ తెగిలేక మంచి గ్రోతింగ్ మంచిగా వచ్చింది. కాయ నీట్గా షైనింగ్ వచ్చింది, తెగులు లేదు, బాగా చిచ్చడు ఉంది కాయ మంచిగా వచ్చింది. షుగర్ లేదు, చక్కగా స్టేట్ వచ్చింది, చక్కగా మంచిగా. నా ఆర్గానిక్ ఆడిన తర్వాత నీట్గా దానికి రొట్టెలు ఏంటో మంచిగా ఉంది. దోమలు లేదంట రోజుల్లో నాటుకుంటే 2-3 రోజులు స్ప్రే చేసి మంచిగా కొడితే పంటనే అయిపోతుంది. 30 రోజులకి కొడితే 3-4 సార్లు కొడితే చేను అయిపోతుంది, పంట అయిపోతుంది మొత్తం. 10 రైతు వాడుకోవచ్చు, మంచిగా దిగుబడి పొందవచ్చు. ఆడే వల్ల మనకి మంచిగా ఉంటుంది. చిన్న ఏం కాదు, మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది, మంచిగా దిగుబడి ఫలితం బాగుంటుంది. రేట్లకు పోయినా దిగుబడి రేటు రూపాయి ఎక్కువ పలుకుతుంది రేటు. వచ్చింది ఇంతవరకు కొట్టినాను, ఎలాంటి రిజల్ట్ రాకుండా నాకు మంచి పైబడి ఇస్తుంది. ఓకే, మంచిది, ఈ ఫలితం దొరుకుతుంది.